ఫ్రెండ్స్, మనము ఇప్పుడు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ భాగంగా మనము ఏవైతే కంజంక్షన్స్ మనం చూసాం కదా స్పోకెన్ ఇంగ్లీష్లో, అవి ఇప్పుడు పేరుగా ఈ రెండు ఎప్పుడు కూడా పేరుగా వాడే కంజంక్షన్స్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎయిదర్ ఆర్, neither nor, though yet, not only but also, so that, hardly when, no sooner than. ఇవి చాలా ఉపయోగపడతాయి మనకి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ ప్యాటర్న్ మీకు తెలుసుంటే మీరు ఎటువంటి కంజంక్షన్స్ అన్నా సరే మీరు ఈజీగా వాడగలుగుతారు. ప్లస్ ఇట్లాంటి ప్యాటర్న్ ఎప్పుడన్నా మీకు ఏమైనా ఎగ్జామ్స్లో వచ్చినా మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ మనం కొంచెం ట్రై చేసినప్పుడు అది ఈజీ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో ఈదర్ ఆర్ అంటే ఏదో ఒకటి, ఈదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అంటే మీరు తీసుకున్నా తీసుకోండి లేదంటే వదిలేయండి. నెక్స్ట్ నీదర్ నార్, రెండు కావు అనే అర్థంలో వస్తాయి. హీ ఈజ్ నెయిదర్ రిచ్ నార్ పూర్ అంటే అతను రిచ్ కూడా కాదు పేదవాడు కూడా కాదు అనే అర్థం. దో యెట్ అంటే అయినప్పటికీ అనే అర్థంలో వస్తుంది. దో హీ స్ట్రగుల్డ్ యెట్ హీ డింట్ సెటిల్, అతను కష్టపడినప్పటికీ ఇంకనూ సెటిల్ అవ్వలేదు, యెట్ అనే అర్థంలో వస్తుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇది కూడా ఏంటంటే అది కాకుండా ఇది కూడా అనే అర్థంలో వస్తుంది. హీ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో కైండ్, అతను ధనికుడే కాకుండా చాలా కైండ్ హార్టెడ్ అంటే మంచి హృదయం కలవాడు అనే అర్థంలో ఇక్కడ వచ్చింది. సో దాట్ అంటే ఆ కారణంగా. హీ వాజ్ సో డిసప్పాయింటెడ్ దాట్ హీ కుడ్ నాట్ స్పీక్ ఆర్ హీ కుడ్ స్పీక్ అంటే ఇక్కడ దాట్ హీ కుడ్ స్పీక్ అన్నప్పటికీ అతను మాట్లాడలేకపోయాడు అనే అర్థంలో వస్తుంది. హీ వాజ్ సో డిసప్పాయింటెడ్ దాట్ హీ కుడ్ స్పీక్ అంటే ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే అతను ఏమీ మాట్లాడలేకపోయాడు అనే అర్థంలో వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ హార్డ్లీ వెన్ అంటే చాలా కష్టంగా. షీ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ఇట్ బిగాన్ టు రెయిన్ అంటే ఆమె ఇంకా చేరుకోలేదు ఎప్పుడు వర్షం పడేసరికి. షీ హ్యాడ్ హార్డ్లీ రీచ్ ద స్టేషన్ వెన్ ఇట్ బిగాన్ టు రెయిన్ అనే అర్థంలో వస్తుంది. నో సూనర్ దాన్, దెన్ రాదు ఇక్కడ దాన్ వస్తుంది. నో సూనర్ దాన్ అంటే అది అయిన వెంటనే అనే అర్థంలో వస్తుంది. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ ద బాయ్స్ ర్యాన్ అవుట్ ఆఫ్ దేర్ క్లాసెస్ అంటే ఏంటి, స్కూల్ బెల్ రింగ్ అయిన వెంటనే బాయ్స్ వాళ్ళ క్లాసెస్ నుంచి బయటకి పరిగెట్టారు అనే అర్థంలో వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ కంజంక్షన్స్ ఎప్పుడు పేర్స్లో వాడతాం, ఈదర్ ఆర్. ఎగ్జాంపుల్, ఈదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. నీదర్ నార్, హీ ఈజ్ నెయిదర్ రిచ్ నార్ పూర్. దో యెట్, దో హీ స్ట్రగుల్డ్ yet he didn't settle. Not only but also, he is not only rich but also kind, so that he was so disappointed that he could speak. Hardly when, she had hardly reached the station when it began to rain. No sooner did the bell ring than the boys ran out of their క్లాసెస్. మీరు ఈ పేర్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకుంటూ మీరు ఈ కంజంక్షన్స్ని వాడచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయచ్చు. సో కీప్ ప్రాక్టీసింగ్, టేక్ కేర్.